వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ మీడియా. అలనాటి రామచంద్రుడు సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది. కృష్ణవంశీ, మోక్ష హీరోయిన్లుగా హైనీవా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి, శ్రీరామ్ జడపోలు నిర్మించి చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన అలనాటి రామచంద్రుడు మూవీ చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖ డాబా గార్డెన్స్లో గల ఒక హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. హీరో కృష్ణవంశీ మాట్లాడుతూ ఈ సినిమా ఆగస్టు 2వ తేదీన విడుదలవుతుంది అని, శశాంక్ తిరుపతి వీణుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు. సినిమాకి ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగా వచ్చిందన్నారు. తనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉంది అని, విశాఖలో స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్నాను అని, ఇదే తనకు తొలి సినిమా అని అన్నారు. హీరోయిన్ మోక్ష మాట్లాడుతూ తాను బెంగాలీ అమ్మాయిని, తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా అని, తాను లక్కీ లక్ష్మణ్ సినిమాలో కూడా నటించాను అని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్ చిలుకూరి ఆకాష్ రెడ్డి మాట్లాడుతూ విశాఖలో గల సింహాచలం అప్పన్న స్వామి దర్శనం చేసుకున్నాము అని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో రాముడు సీతతో అబద్ధం ఆడితే ఎలా ఉంటుంది అన్న పాయింట్తో సినిమా నడుస్తుంది అని, వరంగల్, అమలాపురం, విశాఖ తదితర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ చేశామని తెలిపారు. ఇది కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాని, అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది అని అన్నారు. ఈ సినిమాలో శ్రీశైలం పాత్ర చేశాను అని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీరందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే ఈరోజు వైజాగ్ దిగిన తర్వాత సింహాచలం నరసింహస్వామి దర్శనం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయింది ఈరోజు. వైజాగ్కి నాకు ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది. యాక్చువల్లీ నా నట జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది. మా సత్యానంద్ సార్ గురుగారు, ఆయన ఇన్స్టిట్యూట్లోనే ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి ఇక్కడి వరకు రావడం నాకు ఫీలింగ్ చాలా లక్కీ, చాలా అదృష్టం అనిపిస్తుంది. మా సినిమా అలనాటి రామచంద్రుడు ఆగస్ట్ 2 నాకు మొదటి సినిమా హీరోగా. మీ అందరికీ ఒక మంచి ఫీల్ గుడ్ క్లీన్ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అది చెప్పినా చెప్పకపోయినా మనకి. అలాగే మన సినిమాలో కూడా మన డైరెక్టర్ గారు చాలా మంచి కోర్ ఎమోషన్తో కథ రాశారు. ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి ఒక అబ్బాయి కోరుకుంటుంది. సో ఆ పాయింట్ మీద చాలా బాగా తీశారు సార్. అందరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి. ఆగస్ట్ 2 రిలీజ్ మా సినిమా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ తెలుగు ప్రేక్షకులు, మీడియా మిత్రులు నమస్కారము. నేను మోక్ష. నేను తెలుగు అమ్మాయి కాదు, బెంగాలీ అమ్మాయి. కానీ స్టిల్ ఇప్పుడు యాక్చువల్లీ ఐఎమ్ అ తెలుగు గర్ల్. ఇప్పుడు కొంచెం తెలుగు నేర్చుకున్నాను, తెలుగు వస్తుంది, మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. ఎనీ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దిస్ లవ్లీ వార్మ్త్. From day before yesterday we started for this promotional tour of Alanati Ramachandrudu, ma movie Alanati Ramachandrudu kosam, and it's unexpected. We know this Telugu audience is like the best of audience, the best of movie lovers in India now, and for Telugu industry has gone to the worldwide. It's equivalent to the Telugu industry is representing India in world. So it's because of the Telugu audience, Telugu media and the Telugu industry, the biggest of stars and biggest of directors. So I'm very lucky. Dina second Telugu movie. I started with Lucky Lakshman. I'm adrushtam. First Lakshman, ఇప్పుడు రామచంద్రుడు. సో చాలా హ్యాపీ అండ్ పాజిటివ్ ఫీలింగ్గా ఉన్నాను ఇప్పుడు. ప్లీజ్, వీఆర్ కొత్త యాక్టర్స్, కొత్త డైరెక్టర్స్, బట్ ఈ మూవీ యాక్చువల్లీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు very simple stories, simple things are very difficult to make, because to keep audience engaged for 2.5 hours on screen, it's very difficult without big stars, without big cast. So what we have only pure honest compassion, generosity in the movie, just ఓన్లీ ఎఫర్ట్స్, గుడ్ మంచి ఎఫర్ట్. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ వాళ్ళ మాకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాతో మాట్లాడటానికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ ఆకాష్ రెడ్డి గారు చాలా మంచి స్టోరీ రాశారు, అలనాటి రామచంద్రుడు అని. ప్రజెంట్ యూత్కి కూడా నచ్చేలాగా, అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎల్డర్స్కి కూడా నచ్చేలాగా చాలా బాగా రాశారు. అండ్ ఇందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి శ్రీశైలం అండి. అతను చాలా ఫన్నీ క్యారెక్టర్. నేను ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. అండ్ కృష్ణవంశీ, మోక్షతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాం షూటింగ్ ప్రాసెస్ అదంతా. సో మా మూవీ ఆగస్ట్ 2 వస్తుంది. సో మీరు తప్పకుండా వైజాగ్ ప్రేక్షకులందరూ
ఆగస్ట్ 2nd థియేటర్స్కి వెళ్ళి చూసి మా మూవీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. సో యా, థ్యాంక్ యూ. శర్మ వైజాగ్కి రావడం నాకైతే ఇది ఫస్ట్ టైం. ఈ లవ్ అంతా చూసి చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా సినిమా మీ సిటీలో ప్రమోట్ చేసుకోవడం చాలా లక్కీగా అనుకుంటున్నా. ఎందుకంటే మా వాళ్ళు అందరూ వైజాగ్కి రిలేటెడ్. సో ఈ సినిమాలో నాకు చాలా మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా ఈ లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతారు. తప్పకుండా ఆగస్ట్ 2 థియేటర్స్లో అలనాటి రామచంద్రుడు చూడండి. థ్యాంక్ యూ సో మచ్.